అక్క నమస్తే. నమస్తే. ఈసారి జూబ్లీ సెలక్షన్లో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? అయ్యో, మాకు తెలిసిన వరకు అయితే కేంద్రంలో మేము నరేంద్ర మోడీని చూసి అయితే మేము చాలా ఇంప్రెషన్ అవుతున్నాము. ఇప్పుడు మన పాకిస్తాన్ గురించి కానీ, ఈ సింధూర్ దాని గురించి కానీ, ప్లస్ ఈ యుద్ధంలో కూడా అక్కడ యుద్ధం జరుగుతుంటే మన ఇండియా వాళ్ళని తీసుకురావడం ఒకటి, ప్లస్ మళ్ళీ కాశ్మీర్ను కూడా మనకు తీసుకురావడం ఒకటి, అంత ఆయన మళ్ళీ ఇంకోటి మన రామ మందిర్ ఒకటి, ఇవన్నీ పెద్ద పెద్దవి ఆయనను చూసి మాకైతే ఇంప్రెషన్తో బీజేపీ వస్తే కేంద్రంలోనే అన్ని చేస్తున్నా అంటే మన రాష్ట్రంలో అసలు నిలబడట్లేదు, వ్యక్తిని ప్రకటించలేదు. ప్రకటించిందని దాని గురించి అనట్లేదు. నేను నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నా. ఆయన కేంద్రంలోనే అన్ని చేస్తుండు. ఆయన ఉండపెట్టుకుని మనకు కొంచెం బాగుంది. అది కూడా మళ్ళీ మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. అలాగే ఇప్పుడు మన నవీన్ యాదవ్ గారు, మాగుంటి సునీత గారు నిలబడుతున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు? ఇక మాగంటి సునీత గురించి అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ నవీన్ యాదవ్ గురించి అయితే ఎంత కొంత అయితే తెలుసు. ఆయన కూడా మంచి వ్యక్తే. కొన్ని పనులు అయితే చేస్తారు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళిద్దరిట్లలో అయితే నవీన్ అన్న రావచ్చు అని నా ఉద్దేశం. సో మీరు పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే వ్యక్తిని చూసి ఓటేస్తారా? నేనైతే పార్టీ అని కాదు, కానీ ఎవరు ఎక్కువ మంచి చేసిరు మాకు తెలిసిన వరకు అయితే ప్రతి ఒక్కరు చిన్న పిల్లకాడ నుంచి పెద్దవారికి అయితే ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ అని తెలుసు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం అయితే కొన్ని మనకు దేశానికి బాగుపడే ఉన్నాయి కాబట్టి నేనైతే నా ఉద్దేశం ప్రకారం అయితే దేశానుసారంగా వెళ్తానని నా ఉద్దేశం. ఓకే. మాగుంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళు మిస్సెస్గా నిలబడుతున్నారు. సో సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఉన్నాయా? సానుభూతి అంటే నాకైతే తెలిసిన వరకు అయితే అంత తక్కువనే అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది? కాంగ్రెస్ కూడా 6 హామీలు ఇచ్చింది అన్నది. అలా ఒకటి ఫ్రీ ఒకటి చేసింది. 2500 అది ఇస్తానని అది ఇవ్వలేదు. పిల్లలకి 18 సంవత్సరాల వయసున్న పిల్లల స్కూటీలు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. మళ్ళీ పెళ్ళైన వాళ్ళకి తులం బంగారం ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. 2000 అదేమంటారు పింఛన్ 2000 ఉన్నాయి, 4500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేరు. నాకు తెలిసి అయితే వీళ్ళు అన్న హామీలు అయితే మ్యాక్సిమం ఇప్పటికి సగానికి సగం వచ్చింది, కానీ కొన్ని చేసిరు కానీ ఇక మీద అయితే చేయలేరు. నా లెక్క ప్రకారం అయితే అది రాదని నేను అనుకుంటున్నాను. ఫ్రీ ఒకటే ఇచ్చారు సార్, అందుకే బస్ ఛార్జీలు పెంచారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? బస్ ఛార్జీలు అయితే పెంచారు కరెక్టే, ఫ్రీ అనేది అయితే కరెక్టే, కానీ దానికంటూ ఒక అర్థం పెడితే బాగుండేదని నా ఉద్దేశం. దానివల్ల ఏంటంటే మహిళలకు కొన్ని చెడ్డ పేర్లు వచ్చాయి. ఫ్రీ అనేసరికి ఫ్రీగా తిరుగుతుర్రని అదొక మాట వచ్చింది. ఇంకోటి ఏంటంటే గౌరవం అనేది తగ్గిపోయింది. బస్ ఛార్జ్ కింద అంటే ఇప్పుడు పెంచిన బస్ ఛార్జీలో హాఫ్ రేట్ కట్టినా బాగుండేది. మళ్ళీ ఆర్టీసీ కూడా ఇంత లాస్ అనేది ఉండకపోవచ్చేమో అని నా ఉద్దేశం. అంతే.